మన టాలీవుడ్‌లో హీరో, డైరెక్టర్, హీరో, హీరోయిన్ కాంబినేషన్ సినిమాలు చాలానే ఉన్నాయి. కాంబినేషన్ మూవీస్ వీడియోస్‌ను చాలానే అందించాం. ఆ వీడియోస్‌ను ఆదరించిన మీ అందరికీ స్పెషల్ థాంక్ యూ. ఈ వీడియోలో బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబోలో తెరకెక్కిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలు చాలా రికార్డులు బ్రేక్ చేశాయి. ఇండస్ట్రీస్‌గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. 200, 300, 400, 500 రోజులైన సినిమాలు కూడా ఉండడం మరో రికార్డ్. ఈ కాంబోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 మంగమ్మ గారి మనవడు. టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలలో ఇదొకటి. బాలయ్యకు సింగిల్ హీరోగా తొలి ఇండస్ట్రీ ఫిల్మ్ ఇది. చాలా సెంటర్స్‌లలో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది మూవీ. సాంగ్సు, స్క్రీన్ ప్లే, సెంటిమెంటు ఇలా ప్రతీదీ ఆకట్టుకోవడంతో సక్సెస్ అయితే సాధించింది. 500 రోజులు ఆడిన తొలి బాలకృష్ణ ఫిల్మ్ ఇది. నంబర్ 2 ముద్దుల కృష్ణయ్య. బాలకృష్ణ, రాధ, విజయశాంతి కాంబోలో తెరకెక్కింది ఈ ఫిల్మ్. పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. తొలి వారం రూ. 1,00,00,000 కలెక్ట్ చేసి స్టన్నింగ్ రికార్డ్ అయితే నెలకొల్పింది. బాలయ్యకు మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది 'ముద్దుల కృష్ణయ్య'. కమర్షియల్ గాను సక్సెస్ అయితే సాధించింది. 28 సెంటర్స్‌లలో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. షిఫ్ట్‌లతో కలుపుకొని ఓ సంవత్సరం ఆడడం మరో రికార్డ్. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డ్ అంటూ చాలానే నెలకొల్పింది. నంబర్ 3 మువ్వ గోపాలుడు. బాలయ్య, కోడి రామకృష్ణ కాంబోలో తెరకెక్కిన హైట్రిక్ హిట్ ఫిల్మ్ ఇది. అటు క్లాస్‌లో, ఇటు మాస్‌లో మంచి గ్రాస్ అయితే రాబట్టింది మూవీ. బాలయ్య యాక్టింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. 100 రోజుల కేంద్రాల్లో చరిత్ర సృష్టించింది మూవీ. ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే 6 సెంటర్స్‌లలో 100 రోజులు ఆడడం ఓ టెర్రఫిక్ రికార్డ్. నెల్లూరు, వైజాగ్, విజయవాడ లాంటి చాలా ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. నంబర్ 4 ముద్దుల మామయ్య. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిల్మ్ ఇది. వండర్‌ఫుల్ రికార్డ్ నెలకొల్పి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. 1989లో టాలీవుడ్‌లో 3 సినిమాలు ఇండస్ట్రీస్‌గా నిలిచాయి. అందులో ఈ ముద్దుల మామయ్య ఒకటి. రీమేక్ మూవీ అయినా కానీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. బాలకృష్ణకు మరింత స్టార్డమ్‌ను పెంచిన చిత్రం ఇది. నంబర్ 5 భారతంలో బాలచంద్రుడు. బాలయ్య కెరీర్‌లో మోస్ట్ హైప్డ్ మూవీ ఇది. బాలయ్య, భానుప్రియ ముఖ్య పాత్రలో నటించారు. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా కానీ కథలో డెప్త్ లేకపోవడంతో ఫ్లాప్ అయితే అయింది మూవీ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఈ కాంబోలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం ఇది. నంబర్ 6 బాల గోపాలుడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రిలీజ్ అయింది మూవీ. హీరో కళ్యాణ్ రామ్ టాలీవుడ్‌కి బాల నటుడిగా పరిచయం అయింది ఈ మూవీతోనే. హెవీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచింది. చాలా ఏరియాస్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టింది మూవీ. నంబర్ 7 ముద్దుల మేనల్లుడు. బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఓ తమిళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది 'ముద్దుల మేనల్లుడు'. 1990 టాలీవుడ్ టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. ఈ 7 సినిమాలతో పాటు 'విక్రమసింహ భూపతి', బాలయ్య, కోడి రామకృష్ణ కాంబోలో ఎయిత్ మూవీగా తెరకెక్కింది. జానపద చిత్రంగా తెరకెక్కి 80% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత చాలా కారణాల వల్ల ఈ ఫిల్మ్ మిగతా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోలేదు. అలా చేసుకొని ఉండి ఉంటే 8 సినిమాలు ఈ కాంబోలో వచ్చేవి. ఈ 7 సినిమాలలో భారతంలో 'బాలచంద్ర' ఒకటి ఫ్లాప్ అయింది. 2 సినిమాలు ఇండస్ట్రీస్‌గా నిలిచాయి. మిగతా 4 సినిమాలలో 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా, మరో 2 సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి.